రైట్ మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భీమవరంలోని సోమారామంలో మహాన్యాసపూర్వక పంచామృత రుద్రాభిషేకాలతో శివరాత్రి పూజలు మొదలయ్యాయి. స్వామివారు అమావాస్యకు గోధుమ వర్ణంతో పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో దర్శనమివ్వడం ఇక్కడి స్వామి యొక్క మహిమ. భీమవరంలోని సోమారామంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సందర్భంగా పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా 5 ఆరామాలను ఒకే రోజు దర్శించుకోవాలన్నటువంటి సెంటిమెంట్తో కూడా ఈరోజు భక్తులు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం పంచారామ క్షేత్రాల విశిష్టత ఏంటి, అవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది తెలిపేందుకు భీమవరం గుణపూడిలో ఉన్నటువంటి సోమారామ క్షేత్రం ఆలయ ప్రధాన అర్చకులు సోమబాబు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ పంచారామ క్షేత్రాలు అసలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటి ప్రత్యేకత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇక్కడ ఈ 5 ఆరామాలు కూడా తారకాసురు తపస్సు చేసిన పొందిన శివలింగము. తారకాసురు తపస్సు పొందిన శివలింగాన్ని కుమారస్వామి తారక సంహారం జరిగినప్పుడు పడిపోయి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకుడు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ చామరకోట కుమారస్వామి ప్రతిష్ట. ఈ 5 పంచారామాల గల చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇక్కడ సోమారామ సోమేశ్వరుడు చంద్రుడు ప్రతిష్ట. ఇది చంద్రుడు ప్రతిష్ట పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్య నాడు నల్లగా ఉండడం విశేషము. అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి. అలాగే ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు ఉండడం విశేషం. అన్నపూర్ణాదేవి మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు ఉండడం విశేషము. అలాగే అన్నపూర్ణాదేవి కింద పార్వతీదేవి, సోమేశ్వర స్వామి, క్షేత్రవారకుడు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, కుమారస్వామి ఉపాలయాలు, అన్ని ఆలయాల కల చాలా ఇక్కడ విశిష్టత ఏంటంటే చంద్రుడి ప్రశ్న చాలా పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్యలు నల్లగా, మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడడం, అలాగే స్వామివారి పైన అమ్మవారు విశేషము. అలాగే ఇక్కడ సోమేశ్వర స్వామివారి ఎదురుగా చంద్ర పుష్కరణ ఉన్నది. ఈ చంద్ర పుష్కరిణి కూడా స్వామివారికి శివరాత్రి 5 రోజులు 5వ రోజు నాడు చక్రస్థానం, వసంతోత్సవం, తెప్పోత్సవం విశేషంగా జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు 5 రోజులు జరుగుతాయి. 24వ తారీఖు సోమవారం నుంచి 28వ శుక్రవారం వరకు జరుగుతాయి. తెల్లవారుజామున సోమవారం కూడా ఆలయం భక్తులకి అభిషేకానంద దర్శనం ఏర్పాటు చేశాం. అభిషేక అనంతరం సాయంత్రం 7 వరకు కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అభిషేక అనంతరం సాయంత్రం లింగోత్కాలం ముందు స్వామివారికి బ్రాహ్మణ సమైక్య వారిచే మహన్యాసపూర్వకంగా విశేషంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది. మహారుద్రాభిషేకం అనంతరం లింగోత్కాలంలో ముందు స్వామి ప్రత్యేకంగా అలంకారం చేసి మా గ్రామస్తులు నలవారు కుటుంబ సభ్యులచే మహానివేదన, అలాగే కుమారస్వామికి జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణ కుమార్ ఉపాలయాలు కూడా విశేషంగా మహానివేదన జరుగుతాయి. అలాగే ఈ మహానివేదన అనంతరం స్వామివారి నీరాజమంత్ర పుష్పాలు అయ్యి గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం ఎదుర్కోలోత్సవం జరుగుతుంది. తెల్లవారుజామున 5కి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణ అనంతరం స్వామివారికి 8, 9కి నందివాహనచే బ్రాహ్మణులచే గ్రామోత్సవం, నందివాహన గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం స్వామివారి సాయంత్రం 5కి రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం అనంతరం రథం స్వామివారి అమ్మవారు స్వామివారి నాచివారి సెంటర్ వరకు ప్రయాగ గారు కుటుంబం వారు ఉన్నారు. రథం పుట్టింటికి వెళ్తుంది. రేపు పుట్టింటికి అక్కడ నిద్ర చేసి మన్నాడు ఉదయం తెల్లవారుజామున లేచి 6కి అలాగా అమ్మవారి సారీ తగు అన్నీ ఇచ్చి, సారీ ఇచ్చి, పట్టు వస్త్రాలు ఇచ్చి పంపుతారు. అక్కడ రథం 6-6:30 కల్లా బయలుదేరుతుంది. ఇక్కడ వచ్చేసరికి 8:30-9 అవుతుంది. రథం రాగానే ఇక్కడికి పూర్ణావతి, వసంతోత్సవం, చక్రస్థానం విశేషంగా జరుగుతాయి. పూర్ణావతి అనంతరం చక్రస్థానం, గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం సాయంత్రం 8:30-9 తెప్పోత్సవం జరుగుతుంది. చంద్రపుష్కరంలో తెప్పోత్సవం విశేషంగా జరుగుతుంది మందుగుండు సామాలతో. తెప్పోత్సవం అనంతరం స్వామివారికి సర్పవాహనం, గరుడు వాహనంచే గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం అనంతరం స్వామివారి పుష్పోత్సవం, దొంగవెల్లి దంపతి తాంబూలాలు విశేషంగా జరుగుతాయి. చాలా విశేషమైన 5 రోజులు కూడా జరుగుతాయి. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. శివరాత్రికి సంబంధించి కూడా 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తరించుకోవడం అయితే జరుగుతుంది. ఒకే రోజు ఈ ఆలయం అన్ని చోట్ల 5 చోట్ల పంచారామాలన్నీ కూడా ప్రతిష్ఠించిన నేపథ్యంలో ఒకే రోజు 5 క్షేత్రాలు దర్శించుకోవాలంటూ భక్తులు కూడా విరిగిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.